ఈ కవిత ఏంది సీఎం అంటుంది కొత్తగా మళ్ళీ 2014 నుంచి చిట్టాలని ఇప్పుతా సీఎం అవుతా సీఎం అంటుంది. కాదు, ప్రైమ్ మినిస్టర్ కాబోతుంది. అంతేనా? ప్రైమ్ మినిస్టర్ కాబోతుంది. ఉమ్, దానికి ఒక ఆయన ఉండదు కదా, కైలాస పటం అని, ఉమ్, తమిళనాడు ఆయన నిత్యానంద స్వామి పెట్టుకోండు. అట్లా అవును. ఆమె ఒక ప్రపంచం, ఆమె ఒక దేశం తయారు చేసుకుంటది. ఆ దేశానికి ఆమె ప్రధానమంత్రి కాబోతుంది. సపరేట్ కరెన్సీ, సపరేట్ ఎయిర్పోర్ట్, ఉమ్, సపరేట్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్, సపరేట్ జుట్లు వాళ్ళే ఉమ్, కూడా ఉంటుంది. కైలాసపురమా, అవును కైలాసగిరా, అవును కైలాసగిరి. అట్లా ఆమె కూడా కవితగిరి అని ఆమె ఒక దేశం తయారు చేసుకుపోతుంది. అంటే ఆమె దాని అంటే ప్రధానమంత్రి అయితే ఛాన్స్ ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఛాన్స్ ఉందా? కొనసాగిలో 100 ఎకరాలు జరుగుతున్నది? కొనుక్కుంది, ఉమ్, దాని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంది. ఇది అది దేశం పెట్టుకుంటుంది ఆమె. ఉమ్. అంటే బేసిక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు ఈమెని అనే చర్చ చూద్దాం. జరుగుతుంది. అడికోరు, అరే ఇక్కడ ప్రూఫ్ లేదు అబ్బా. ఉమ్, ఇక్కడ ఇంకో ప్రూఫ్, ఉమ్, అడికోరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఎవరెవరు, విందుల మందుల, రేవంత్ రెడ్డి బామ్మడిది, 4 పార్ట్నర్స్. ఉమ్, ఇగో ఇదేంటిది ఇది, ఉమ్, ఈ డాక్యుమెంట్ ఏంటి ఉమ్, అర్థమైందా? ఇలా ఇది అడికోర్ మాఫియా ఇది. ఉమ్, వీళ్ళందరూ కలిసి ఈ రోజు కవిత, హరీష్ రావు, కేటీఆర్ బయట నుంచి మాట్లాడకుండా ఈ రోజు ఈమె గేట్ కా నిలబడి రాళ్ళేస్తా ఉంది లోపల. ఉమ్. రేవంత్ రెడ్డి ఈ బ్యాచే. మొన్న ఐడిపిఎల్ అన్న కృష్ణారావు మాట్లాడగానే ఇమీడియట్ ఎంక్వైరీ. అవును అర్థమైందా? అవును. ఈమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు కావాలంటే ఉమ్. మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర పోవద్దు. కవిత దగ్గర అర్థమైందా? కవిత దగ్గరికి పోండి, మీకు 2 నిమిషాల్లో పోస్ట్ వస్తుంది. పక్కా చెప్తున్నా, రాకుండా నేను చెవు కోసుకుంటా. ఉమ్. అర్థమైందా? ఇప్పుడు ఇవాళ ఈమె చెప్పే అన్ని నిజమని నమ్మాలా లేకపోతే అంటే బేసిక్ అదే ఇంట్లోంచి వచ్చింది కాబట్టి ఏం మాట్లాడినా నిజం అనిపించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దాదాపు కేటీఆర్ తో సహా అందరి మీద విమర్శలు చేసినట్టే కదా ఈమె? 100%, ఉమ్, 100% అలా డౌటే లేదు. ఆమె వాళ్ళందరూ అడికోర్ మాఫియా, అడికోర్ చేతుల ఉన్నది, అడికోర్ చేతుల వాళ్ళు నడిపిస్తుంది. ఉమ్, అడికోర్ మాఫియా అది. ఉమ్. ఇట్ ఇస్ మాఫియా. అంటే తెలంగాణ మీరు నమ్ముతున్నారా కవితని అంటే ఇప్పటికైనా? నేనేం నమ్ముతాబ్బా. ఇప్పుడు ఇన్ని ఈ సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి గవర్నమెంట్ నడుస్తుంది. ఫస్ట్ కెళ్ళి నేను చెప్పినా కదా, ఎప్పటిలో చెప్తున్నా, అవును ఎవరు అవును నమ్మలే. అవును. ఇవాళ అన్ని వాస్తవాలు అవుతున్నాయి. ఉమ్, వాస్తవాలు అవుతున్నాయి కదా. కాబట్టి ఇవన్నీ బ్రదర్, ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా దొంగలు వీళ్ళు. ఉమ్, తెలంగాణ అదో 10 ఏళ్ళు, మనం ఒక 50 ఏళ్ళు బతాం, సస్తాం, పోతాం, తర్వాత వచ్చినోనికి ఇవ్వాలి అనేది లేదు ఈ రోజు. ఉమ్. వాళ్ళు ఇవాళ 1000 ఏళ్ళు మేము బతుకుతాం, 1000 ఏళ్ళు కావాల్సిన సామాగ్రి మాకు కావాలి అన్నట్టు సంపాదిస్తున్నారు. అవసరం అది ఉమ్. అంటే తప్పు ఇప్పుడు కదా.